ఓం శాంతి 12/10/1981 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. హెడ్డింగ్: వర్తమానమే భవిష్యత్తుకు ఆధారం. ఈరోజు వృక్షపతి, కల్పవృక్షపతి అయిన తండ్రి తమ వృక్షం యొక్క మొట్టమొదటి ఆకులను లేక వృక్షం యొక్క ఆధారమూర్తులైన శ్రేష్ఠాత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణ్ ఆత్మలే క్రొత్త వృక్షానికి అంటు వంటి వారు. క్రొత్త వృక్షం యొక్క ఆధారము అంటుపైనే ఉంటుంది. ఆత్మలైన మీరందరూ క్రొత్త వృక్షానికి అంటు వంటి వారు కావున ప్రతి ఆత్మ అమూల్యమైనదే. సదా స్వయాన్ని ఈ విధంగా అమూల్యమైన ఆధారమూర్తులుగా వృక్షం యొక్క అంటుగా భావిస్తూ నడుస్తూ ఉన్నారా? అంటులో ఏ బలహీనత అయితే ఉంటుందో మొత్తం వృక్షం అంతటిలోనూ ఆ బలహీనత ఉంటుంది. ఇంతటి బాధ్యత తమపై ఉంది అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారా? మేమైతే చిన్నవారము, అంటే లేటుగా వచ్చాము, బాధ్యత అంతా పెద్దవారిపైన, ముందు వచ్చినటువంటి వారిపైన ఉంది అని అయితే భావించడం లేదు కదా. వారసత్వాన్ని తీసుకోవటంలో క్రొత్త వారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్తి అధికారులుగా భావిస్తారు. చంద్రవంశం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు త్రేతాయుగంలో లభించేది ఎవ్వరూ తయారుగా లేరు. ప్రతి ఒక్కరూ తాము సూర్యవంశీయులుగా అవుతాము అన్న అధికారమును ఉంచుతారు. అలాగే సంగమ యుగం యొక్క ప్రాప్తి పైన, తండ్రి పైన మీ పూర్తి అధికారాలను ఉంచుతారు. మొదట బాబా చిన్న వారమైన మాకు చెందిన వారు అని అంటారు. బాబాకు చిన్న వారిపైన ఎక్కువ స్నేహం ఉంటుంది కావున బాబా మా వారే కావున మొదట మాకు అన్ని అధికారాలు ఉండాలి అని అంటారు. స్నేహంతో మీ అధికారాన్ని వర్ణన చేస్తారు. కావున ఏ విధంగా బాబా పైన, ప్రాప్తులపైన మీ అధికారం ఉంది అని భావిస్తున్నారో అలాగే బాధ్యతలలో కూడా చిన్నవారు మరియు పెద్దవారు అందరూ అధికారులే, అందరూ తోటి వారే. కావున ఇంతటి బాధ్యతకు అధికారులుగా భావిస్తూ ముందుకు వెళ్ళండి. స్వపరివర్తన, విశ్వ పరివర్తన ఈ రెండింటి బాధ్యత యొక్క కిరీటధారులే విశ్వరాజ్యం యొక్క అధికారులుగా అవుతారు. సంగమయుగ బాధ్యత కిరీటధారులే భవిష్య కిరీటధారులు. వర్తమానంలో అలా చేయకపోతే భవిష్యత్తే లేదు. వర్తమానమే భవిష్యత్తుకు ఆధారం. పరిశీలించుకోండి. మరియు జ్ఞానం యొక్క దర్పణంలో సంగమయుగ బ్రాహ్మణ స్వరూపమును మరియు భవిష్య దేవ పదధారి స్వరూపమును, రెండు స్వరూపాలను చూడండి, రెండు రూపాలను చూడండి. మరియు బ్రాహ్మణ జీవితంలో డబల్ కిరీటం ఉందా లేక సింగిల్ కిరీటం ఉందా అని పరిశీలించండి. ఒకటేమో పవిత్రత యొక్క కిరీటం, ఇంకొకటి ప్రత్యక్ష జీవితంలో చదువు మరియు సేవ యొక్క కిరీటం. ఈ రెండు కిరీటాలు సమానంగా ఉన్నాయా, సంపూర్ణంగా ఉన్నాయా లేక కొంత తక్కువగా ఉన్నాయా? ఇక్కడ ఏదైనా కిరీటం తక్కువగా ఉంటే పవిత్రతదైనా, చదువుదైనా లేక సేవదైనా, ఏ కిరీటము తక్కువగా ఉన్నా చిన్న కిరీటధారులుగా లేక ఏక కిరీటధారులుగా అనగా ప్రజా పదవిని పొందే వారిగా అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు కూడా ప్రకాశ కిరీటం అయితే ఉంటుంది కదా, అనగా పవిత్ర ఆత్మలే ఉంటారు. కానీ విశ్వరాజు లేక మహారాజు యొక్క కిరీటం ప్రాప్తి కాదు. కొందరు మహారాజులుగా, కొందరు రాజులుగా అవుతారు. మహారాజులుగా మరియు విశ్వ మహారాజులుగా ఈ ఆధారం పైనే నెంబర్ వారీగా కిరీటధారులుగా అవుతారు. అదేవిధంగా సింహాసనాన్ని చూడండి. వర్తమాన సమయంలో బ్రాహ్మణ జీవితంలో ఎంత సమయము అకాల సింహాసన అధికారులుగా, అంటే బ్రుకుటి సింహాసనం మీద నేను ఆత్మ కూర్చొని నడిపిస్తున్నాను అనే భావనతో ఎంత సమయం. మరియు రెండవది హృదయ సింహాసనం, బాబా హృదయ సింహాసన అధికారులుగా, అంటే బాబా మనస్సులో ఎంతవరకు నాకు చోటు ఉంది. ఈ రెండు సింహాసన అధికారులుగా ఎంత సమయం ఉంటున్నారు.
అకాల సింహాసనాధికారులుగా మృకుడి సింహాసనాన్ని అధిష్ఠించే వారిగా నిరంతరంగా ఉన్నట్లయితే, అనగా సదాకాలికంగా ఉన్నట్లయితే, హృదయ సింహాసన అధికారులుగా కూడా నిరంతరం ఉంటారు. బాబా హృదయంలో నిరంతరము మీకు చోటు ఉంటుంది. ఈ రెండింటికి సంబంధం ఉంది. స్వరాజ్య అధికారికి, తర్వాత బాబా హృదయ సింహాసనానికి. అప్పుడప్పుడు సింహాసన అధికారులుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా పూర్తిగా అర్ధకల్పం సింహాసన అధికారులుగా ఉండరు, అనగా రాయల్ ఫ్యామిలీలోకి రాలేరు. ఎందుకంటే రాయల్ ఫ్యామిలీ వారే సింహాసన అధికారులుగా మహిమ చేయబడతారు. కావున సదాకాలికంగా ఇక్కడ సింహాసన అధికారులుగా ఉన్నట్లయితే భవిష్యత్తులో కూడా సదాకాలం రాజ్య అధికారులుగా, అనగా సింహాసన అధికారులుగా అవుతారు. కావున వర్తమానం ఎలా ఉంది మరియు భవిష్యత్తు ఎలా ఉంది అని అద్దంలో చూసుకోండి. అదేవిధంగా తిలకము అవినాశిగా ఉందా, అంటే చెరిగిపోని విధంగా ఉందా అని పరిశీలించుకోండి. సంగం యుగంలోనే దేవుని సౌభాగ్యం మరియు పరమాత్మని ఈశ్వరీయ సంతానం యొక్క భాగ్య తిలకం ప్రాప్తి అవుతుంది. కావున ఈ సౌభాగ్యం మరియు భాగ్యం యొక్క తిలకం అవినాశిగా ఉందా? మాయా సౌభాగ్యము లేక భాగ్యం యొక్క తిలకమును చెరిపివేయడం లేదు కదా. ఇక్కడి సౌభాగ్యం యొక్క, భాగ్యం యొక్క సదా తిలకధారులే భవిష్యత్తులో సదా రాజ్య తిలకధారులుగా ఉంటారు. ప్రతి జన్మలోనూ రాజ్య తిలకం యొక్క ఉత్సవం ఉంటుంది. రాజ్యంతో పాటు రాయల్ ఫ్యామిలీ యొక్క తిలకమును దిద్దే ఉత్సవం కూడా జరపబడుతుంది. అక్కడి ప్రతి జన్మలోని రాజ్య తిలకం యొక్క ఉత్సవం ఉంటుంది. మరియు ఇక్కడి బ్రాహ్మణ జీవితంలో సదా బాబాతో మిలనం జరుపుకోవడంలో, స్వయం యొక్క పైకి ఎక్కే కళలో అన్ని రకాల సేవల యొక్క, అనగా తనువు, మనస్సు, ధనము, జనము అన్ని సేవలలో సదా ఉత్సాహము మరియు ఉల్లాసం ఉంటుంది. కావున ఇప్పటి ఉత్సాహమే భవిష్యత్తులోని ఉత్సవంగా ఉంటుంది. అదేవిధంగా తనువు, మనస్సు, ధనములకు సంబంధం ఉంది. ఇక్కడ ఆది నుండి ఇప్పటి వరకు మరియు ఇప్పటి నుండి అంతిమం వరకు మీ తనువును, శరీరాన్ని ఎంత సమయం సేవలో అర్పణ చేశారు? మనస్సును ఎంత సమయం ఒకటి స్మృతి మరియు మనసా సేవలో వినియోగించారు? మనసా సేవ శుభ భావన మరియు శ్రేష్ఠ కామనలతో కూడుకున్నది. అందులో కూడా సేవ హద్దులోదిగా ఉందా లేక అనంతంగా ఉందా? సర్వులపై శుభభావన మరియు శ్రేష్ఠ కామన ఉందా లేక కొందరిపై ఉంటూ కొందరిపై లేకుండా ఉందా? అదేవిధంగా ధనమును స్వయం కొరకు వినియోగిస్తున్నారా? స్వార్థంతో వినియోగిస్తున్నారా? పేరు ప్రతిష్టల కోసం లేక నిస్వార్థ సేవతో వినియోగిస్తున్నారా? వారికి చెందిన దానిని మీదిగా భావించడం లేదు కదా. పరమాత్మది అనంతంలో ఉపయోగించేందుకు బదులుగా హద్దులో ఉపయోగించడం లేదు కదా. ఈ చెకింగ్ యొక్క ఆధారంపై అక్కడ కూడా ప్రాలబ్ధంలో పర్సెంటేజ్ యొక్క ఆధారంపైనే నెంబర్ వారి పదవి యొక్క ప్రాప్తి కలుగుతుంది. అన్నింటిలో పూర్తి శాతం ఉంటే పూర్తి సమయం మరియు పూర్తి ప్రాలబ్ధం ఉంటుంది. లేకపోతే పదవిలో మరియు సమయంలో తేడా ఏర్పడుతుంది. పూర్తి సమయం ఇలా ఉండేవారు పూర్తి ప్రాలబ్ధాన్ని పొందేవారు 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం. ఈ 111 శకం నుండి మొట్టమొదట సంపూర్ణ పూర్తి సతో ప్రధాన ప్రకృతి పూర్తి రాజ్య భాగ్యమును పొందుతారు. శకము నెంబర్ 1, ప్రారబ్ధము నెంబర్ 1, ప్రకృతి యొక్క సుఖం కూడా నెంబర్ 1. లేకపోతే 2, 3లలోకి వచ్చేస్తారు. ఇప్పుడు 2 రూపాలలోనూ, అనగా బ్రాహ్మణ మరియు దేవతా స్వరూపాలను పరిశీలించుకోండి. సంగమయుగ స్వరూపాన్ని, బ్రాహ్మణ స్వరూపాన్ని, సత్యుగ దేవతా స్వరూపం రెండింటిని ముందుంచుకోండి. సంగమయుగంలో ఉన్నట్లయితే సత్యుగంలో కూడా తప్పకుండా ఉంటుంది, అది నిశ్చితమే. కావున బ్రాహ్మణ జీవితం యొక్క 16 ఆత్మిక శృంగారాలను చూడండి.
16 కళలను చూడండి. స్వయమే స్వయమును చూసుకోండి. ఏ లోపాలనైతే మీలో గమనిస్తున్నారో వాటిని ఇప్పుడింకా నింపుతూ వెళ్ళండి. ఏం చేయాలో అర్థమైందా? స్వయాన్ని దర్పణంలో చూడండి. అచ్చా! ఈరోజు మహారాష్ట్ర వారి టర్న్ కావున మహాన్గా అయ్యే విషయాలను వినిపిస్తారు కదా. మహారాష్ట్ర అనగా ఇప్పుడు మహానే మరియు భవిష్యత్తులో కూడా మహానే. అచ్చా! ఇటువంటి అనంతమైన సేవాదారులకు సర్వుల పట్ల సదా శుభ చింతన, సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండే వారికి సదాకాలికపు సౌభాగ్యము మరియు భాగ్యం యొక్క తిలకధారులకు ఇటువంటి వర్తమాన రాజ్య అలంకారి శ్రేష్ఠాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు మధ్య మధ్యలో బాబా క్లాస్ చేసేటప్పుడు కరెంటు వెళ్తూ వస్తుంది. బాబా ఇలా అన్నారు, ఈ కరెంటు యొక్క అలజడిలో బుద్ధి యొక్క అలజడైతే లేదు కదా. మీ ఈ సాకార సృష్టిలో భక్తులు పాడే పాట ఒకటి ఉంది. నీ ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడు అని పాడతారు. కావున బాబా కూడా చూస్తున్నారు. భక్తుల యొక్క పిలుపు కూడా వినవస్తోంది మరియు చూస్తూ ఉన్నారు కూడా. దీనికి నిస్సార ప్రపంచము అన్న పేరు ఉంది. కావున ఇందులోని ఏ సాధనాలలోనైనా సారమేముంటుంది? అచ్చా! మహారాష్ట్ర జోన్ పార్టీలతో అవ్యక్త బాప్దాద యొక్క మధుర మిలనం. 1వ గ్రూప్తో సంగమ యుగం యొక్క అతి పెద్ద ఖజానా ఏది? బాబానే అందరికన్నా అతిపెద్ద ఖజానా. బాబా లభించడంతో సర్వస్వము లభించింది. బాబా లేకపోతే ఏమీ లేనట్లే. కావున సత్యుగంలో కూడా ఈ అతి పెద్ద ఖజానా ఉండదు. ప్రాలబ్ధం ఉంటుంది. ఇక్కడ చేసుకున్నందుకు అక్కడ ప్రాప్తి, కానీ ఈ ఖజానా ఉండదు. కావున ఇటువంటి యుగంలో అన్ని ఖజానాలు లభిస్తాయి. సంగమ యుగంలో సత్యుగం కన్నా శ్రేష్ఠ ఖజానా లభిస్తుంది. ఇది అన్ని ఖజానాలు ప్రాప్తమయ్యే యుగం మరియు ప్రాప్తించుకునే ఆత్మలు కూడా మీరే. కావున ఇటువంటి ఆత్మలు సంపన్నంగా అవుతారు కదా. బ్రాహ్మణుల జీవితంలో అప్రాప్తి అనే వస్తువు ఏదీ లేదు. దేవతల జీవితంలో తండ్రి యొక్క అప్రాప్తి ఉంటుంది. తండ్రి ఉండరు, కానీ బ్రాహ్మణుల జీవితంలో ఎటువంటి అప్రాప్తి లేదు. కావున అప్రాప్తి అనే వస్తువేది బ్రాహ్మణులైన మా ఖజానాలో లేదు అన్న ఈ పాట మనస్సులో నిరంతరం అవినాశిగా మోగుతూ ఉంటుంది. మీరు ఖజానాలకు అధిపతులుగా ఉన్నారా, లేక అలా అవ్వాలా? బాలకులుగా అవ్వడం అనగా అధిపతులుగా అవ్వడం. అధికారులుగా అయితే అయిపోయారు, కానీ దీనిని సంభాళించుకోవడం ఎంతవరకు వస్తుంది? ఇందులో ప్రతి ఒక్కరూ నెంబర్ వారీగా ఉన్నారు. కావున నేను బాలకుడిని మరియు అధికారిగా ఉన్నా అనే సంతోషంతో సదా నాట్యమాడుతూ ఉండండి. 2వ గ్రూప్తో అందరూ నిశ్చయ బుద్ధి కల విజయులుగా ఉన్నారు కదా. నిశ్చయంలో ఎప్పుడు అటు ఇటు అవ్వడం లేదు కదా. అచలంగా స్థిరంగా మహావీరులుగా ఉన్నారు కదా. మహావీరుల విశేషత ఏంటి? సదా అచలంగా స్థిరంగా, సంకల్పము లేక స్వప్నంలో కూడా వ్యర్థ సంకల్పం కూడా రాకుండా ఉండాలి. అటువంటి వారిని అచంచలమైన స్థిరమైన మహావీరులు అని అంటారు. మరి మీరు అలాగే ఉన్నారు కదా. ఏది జరుగునా అందులో కళ్యాణమే నిండి ఉంటుంది. దానిని గూర్చి ఇప్పుడైతే తెలియదు, కానీ ముందు ముందుకు తెలుసుకుంటారు. ఏ విషయాన్ని ఏకకాల దృష్టితో ఇప్పుడు జరుగుతూ ఉండేదే చూడకండి. త్రికాల దర్శులుగా అయి చూడండి. ఇప్పుడు ఇదెందుకు, ఇదేమిటి అని అనకండి, అనుకోకండి. త్రికాల దర్శులుగా చూడడం ద్వారా ఏది జరుగుతున్నా అందులో కళ్యాణమే ఉంది అన్న సంకల్పం ఉంటుంది. అలా త్రికాల దర్శులుగా అయ్యి నడుచుకుంటూ ఉన్నారు కదా. సేవ యొక్క ఆధారమూర్తులు ఎంత దృఢంగా ఉంటారో అంతగా సేవ అనే భవనం కూడా దృఢంగా ఉంటుంది. బాబా ఏది చెప్తున్నారో అవి చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత అవి బాబాకు వదిలేయాలి. బాబా ఎలా నడిపించాలి అనుకుంటే అలా నడవండి. అప్పుడు అందులో కళ్యాణము నిండి ఉంటుంది. ఇలా నడవండి, ఇలా ఉండండి అని బాబా అంటే
జీ హాజర్ అనాలి. అంటే సరే బాబా, అలాగే బాబా అని నడవాలి. ఇలా ఎందుకు? నాకు కాదు ఇలా అనకండి. అలాగే అనండి, నడవండి. అర్థమైందా? అందులో చాలా చాలా మంచి మీకుంటుంది. జీ హుజూర్ లేక జీ హాజర్ అని అనండి. తద్వారా సదా పైకెక్కి కళలోకి వెళ్తూ ఉంటారు. ఆగిపోరు, ఎగురుతూ ఉంటారు. తండ్రి చెప్పినట్టే నడుచుకుంటే. ఎందుకంటే మీరు తేలికగా అయిపోతారు కదా తండ్రి పైన వదిలేసి. మూడవ గ్రూప్తో అందరూ స్వయాన్ని సదా విశ్వంలో కోట్లాది మందిలో ఏ ఒక్కరిగానో మరియు ఆ కొద్ది మందిలోనూ ఏ ఒక్కరిగానో అలా శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇది మా యొక్క గాయనమే అన్న అనుభవం కలుగుతోందా? ఒకటేమో జ్ఞానం యొక్క ఆధారంపై తెలుసుకోవడం, అది తెలుసుకోవడం వరకే. ఇంకొకటి ఇతరుల అనుభవాలను విని ఆ ఆధారంపై అంగీకరించడం, ఇది రెండవది, ఒప్పుకోవడం. మరియు మూడవది స్వయం అనుభూతి చేసుకొని తెలుసుకోవడం, ఇది కరెక్ట్. మరి మేము కల్పపూర్వపు వారము, కోట్లాది మందిలో ఏ ఒక్కరో ఆ కొద్ది మందిలోని శ్రేష్ఠాత్మలము. ఇటువంటి శ్రేష్ఠాత్మల యొక్క గుర్తులేంటి? ఇటువంటి శ్రేష్ఠాత్మలు సదా దీపమైన బాబాకు బలిహారం అవుతారు. చుట్టూ తిరిగి వెళ్ళిపోయే వారిగా ఉండరు. ఒకసారి చుట్టి రావడం, కొద్దిగా ప్రాప్తిని పొందడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం అలా ఉండదు. కానీ బలిహారం అయిపోవడము అనగా మరణించడం. మీరు ఈ విధంగా బాబాపై బలిహారమయ్యే వారే కదా. కాలిపోవడమే బాబాకు చెందిన వారిగా అవ్వడం. కాలడం అంటే ఇలా కాలడం, అగ్నిలో కాదు. ఎవరైతే ఇందులో తండ్రి జతలో, తండ్రి ప్రేమలో, తండ్రి చెప్పితే వింటూ నడుచుకునే దాంట్లో ఇలా అర్పణమైపోతారో, కాలిపోతారో వారు బాబాలాగా అవుతారు. కాలడము అనగా పరివర్తన చెందడం. అచ్చా, సదా ప్రతి పరిస్థితిలోనూ ఏకరస స్థితి ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. దానికి సహజ సాధనం ఏంటి? ఎందుకంటే అందరికీ ఒకే లక్ష్యం ఉంది. ఏ విధంగా ఒకే బాబా, ఒకే ఇల్లు, ఒకే రాజ్యం ఉంటుందో అలాగే ఇప్పుడు కూడా ఏకరస స్థితి ఉండాలి. కానీ ఏకరస స్థితిలో ఉండేందుకు ఏ సహజమైన సాధనం లభించింది? ఒక్క పదం చెప్పండి. ఆ ఒక్క పదము ట్రస్టీ, నిమిత్త మాత్రం. ట్రస్టీలుగా అయినట్లయితే అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉంటారు. అలా ఉండడం ద్వారా ఏకరసంగా ఉంటారు. గృహస్థులుగా ఉన్నట్లయితే అనేక రసాలు ఉంటాయి. నాది నాది అనేది ఎంతో ఉంటుంది. కాసేపు నా ఇల్లు, కాసేపు నా పరివారం, నా సంబంధికులు. గృహస్థ స్వరూపము అనగా అనేక రసాలలో భ్రమించడం. ట్రస్టీ స్థితి అనగా ఏకరసంగా ఒకే విధంగా ఉండడం. ట్రస్టీలు సదా తేలికగా ఉంటారు మరియు సదా పైకెక్కే కళలోకి వెళ్తారు. కావున ఈ గ్రూప్ అంతా ట్రస్టీ గ్రూపే కదా. నాది అనేది కొద్దిగా ఉన్నా అది గృహస్థ స్థితియే. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ మమకారం ఉంటుంది. మమకారం ఉన్న వారిని గృహస్థులు అని అంటారే కానీ ట్రస్టీలు అని అనరు. గృహస్థులుగా అయితే అర్ధకల్పం ఉన్నారు. గృహస్థ జీవితంలో ఏమి ప్రాప్తించిందో దానిని కూడా అనుభవము చేసుకున్నారు. ఇప్పుడు ఇక ట్రస్టీలుగా అవ్వండి. గృహస్థ స్థితి కొద్దిగా కూడా ఉన్నా దానిని మధువనంలోనే వదిలి వెళ్ళండి. దుఃఖం యొక్క అలను వ్యాపింపచేసేది ఏదైతే ఉందో దానిని ఇక్కడే వదిలి వెళ్ళండి మరియు సుఖమునిచ్చే దానిని మీతో పాటు తీసుకొని వెళ్ళాలి. అచ్చా, దాదీజీ అంబాలా మేళాకు వెళ్లేందుకు బాప్దాదా నుండి వీడ్కోలు తీసుకుంటూ ఉన్నారు. బాప్దాదా దాదీతో ఇలా అన్నారు. బాప్దాదా అనేక మంది పిల్లల యొక్క సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తారు. సేవ కొరకు ఎక్కడికి వెళ్ళినా అనేక ఖజానాలు అనేకులకు లభిస్తాయి. కావుననే డ్రామాలో ఇప్పటి వరకు కూడా వెళ్ళే పాత్ర ఉంది సేవకు. కావున అలా నడుస్తోంది. ట్రస్టీలుగా ఉంటే క్షణంలో జరుగుతుంది. సాకారంలో చూశారు కదా బ్రహ్మబాబా దగ్గర. వెళ్ళేందుకు తయారయ్యారు కూడా. కానీ పాత్ర సమాప్తమయ్యేది ఉంది కాబట్టి అన్నీ తయారై ఉంటూ కూడా వెళ్ళలేకపోయారు. అలాగే ఇది కూడా డ్రామాలో సమాప్తమయ్యేది ఉంటే క్షణంలో అకస్మాత్తుగా జరుగుతుంది.
ఇప్పటి వరకు వెళ్ళేది ఉంది, రిఫ్రెష్ చేయడం కూడా ఉంది. అందరి హృదయాలను సంతోషపరచడం కూడా అన్నింటికన్నా పెద్ద పుణ్యం. అందరి యొక్క ఆహ్వానం ఉంది కదా! ఆహ్వానం ఉన్నప్పుడు ప్రత్యక్షం అవ్వాల్సి వస్తుంది. అంటే మీరు వెళ్ళాల్సి పడుతుంది. జడ చిత్రాలను కూడా ఆహ్వానం చేసినప్పుడు వాటిలోనూ ప్రాణం ఉన్నట్టు జీవం అనుభవం అవుతుంది. కావున ఈ ఆహ్వానించడం కూడా ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది. కావున అందరికీ ప్రియ స్మృతులను చెప్తూ ఇప్పుడు ఇక వాచాతో పాటు అంతిమ శక్తిశాలి సేవ అయిన సంకల్ప శక్తి యొక్క సేవ ఏదైతే ఉందో దానిని కూడా చెయ్యండి అని చెప్పండి. సంకల్ప శక్తి మరియు వాణి యొక్క శక్తి, మనస సేవ మరియు వాణి నోటి ద్వారా సేవ, ఈ రెండు ఎప్పుడైతే కంబైన్డ్ రూపంలో ఉంటాయో అప్పుడు సహజంగా సఫలత లభిస్తుంది. ఒక్కటి చేస్తే ఒకే ఫలితం ఉంటుంది. కంబైన్డ్గా ఉండడం ద్వారా బలం రెట్టింపు అవుతుంది. అంటే ఫలం మొదట సంకల్ప శక్తి, ఆ తర్వాత వాణి యొక్క శక్తి. కావున మనస్స మరియు వాచ రెండు కలిసి ఉండాలి. వాణితో నోటి ద్వారా మరియు మనస్స సేవ రెండు జరుగుతూ ఉండాలి. వాణి ద్వారా చెప్తున్నారు, మనసా సేవ చేయడం లేదు, అలా కాదు. మనసా సేవలో మాట్లాడలేకపోవడం కూడా ఉండకూడదు. మనస్సు ద్వారా శుభభావన శుభకామన ఉంచి నోటి ద్వారా చెప్తున్నారు అంటే రెండు సేవలు జరుగుతూ ఉన్నాయి. వాణితో సేవ చేసేవారు కొద్ది మందే ఉన్నారు. అన్నింటినీ చూసుకునేవారు ఇతర కార్యాలలో ఎవరైతే ఉంటారో వారు మనసా సేవను చేయాలి. దాని ద్వారా వాయుమండలము యోగయుక్తంగా తయారవుతుంది. సంఘటనలో మిలనం ఎక్కువగా జరుగుతుంది, కానీ మిలనంతో పాటు సేవ యొక్క లక్ష్యం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ మేము సేవ చెయ్యాలి అని భావించాలి. అప్పుడు వాతావరణం శక్తిశాలిగా ఉంటుంది మరియు సేవ కూడా డబల్ అవుతుంది. ఉత్సాహ ఉల్లాసాలతో చేస్తున్నారు, ఇది చాలా బాగుంది. కానీ ఉత్సాహ ఉల్లాసాలతో పాటు ఈ లక్ష్యం కూడా ఎంతో అవసరం. అచ్చా, అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు చెప్పండి. ఓం శాంతి.